తెలంగాణ భవన్ నుంచి ప్రత్యక్ష ప్రసారణ మనం చూస్తున్నాం. తెలంగాణ భవన్ కి చేరుకున్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. కరీంనగర్, పెద్దపల్లి నియోజకవర్గాలపై ఇవాళ ఆయన సమీక్షించబోతున్నారు. ఈ రెండు నియోజకవర్గాలకు అభ్యర్థుల్ని ఖరారు చేస్తారన్న ప్రచారం జరుగుతోంది. ఎంపీ అభ్యర్థుల ఎంపికపై బీఆర్ఎస్ అధినేత కసరత్తుని ముమ్మరం చేశారు. ఇవాళ తెలంగాణ భవన్లో కరీంనగర్, పెద్దపల్లి నియోజకవర్గాలపై సమీక్ష నిర్వహించేందుకు ఆయన అక్కడికి చేరుకున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. ఈ రెండు నియోజకవర్గాల అభ్యర్థుల్ని కూడా ఇవాళే ఫైనల్ చేస్తారని తెలుస్తోంది. మరోసారి కరీంనగర్ నుంచి వినోద్ కుమారే పోటీ చేసే అవకాశం ఉంది. ఇక పెద్దపల్లి ఎంపీ స్థానానికి పలువురు పేర్లను ఇప్పటికీ పరిశీలించారు కేసీఆర్. ఆ అభ్యర్థిపై కూడా ఇవాళ క్లారిటీ ఇస్తారు. వారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989527715. తెలంగాణ భవన్ కి చేరుకున్న కేసీఆర్ కు సాదర స్వాగతం పలికారు పార్టీ నేతలు, కార్యకర్తలంతా కూడా. కరీంనగర్, పెద్దపల్లి ఎంపీ క్యాండిడేట్స్ ని ఇవాళ ఖరారు చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. తెలంగాణ భవన్ కి ఇప్పటికే నేతలంతా కూడా చేరుకున్నారు. కొద్ది నిమిషాల క్రితమే కేసీఆర్ కూడా అక్కడికి చేరుకున్నారు. ఈ రెండు నియోజకవర్గాలపై ఆయన పార్టీ నేతలతో సమీక్ష నిర్వహించబోతున్నారు. ఈ రెండు నియోజకవర్గాలకు కూడా అభ్యర్థుల్ని ఈ రోజే ఖరారు చేస్తారని చెప్తూ ఉన్నారు. ఇవాళ తెలంగాణ భవన్లో కరీంనగర్, పెద్దపల్లి నియోజకవర్గాల కార్యకర్తలు, నేతలు కూడా అక్కడికి చేరుకున్నారు. మరొకసారి కరీంనగర్ నుంచి వినోద్ కుమారే పోటీ చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. అలాగే పెద్దపల్లి ఎంపీ స్థానానికి ఇప్పటికే కొంతమంది పేర్లను పరిశీలించారు. సో ఆ స్థానానికి క్లారిటీ కూడా ఇవాళ రాబోతోంది. మా ప్రతినిధి విద్యాసాగర్ మనకి లైవ్ లో జాయిన్ అవుతున్నారు మరింత సమాచారం ఇచ్చడానికి. విద్యాసాగర్, ఆల్రెడీ వినోద్ కుమార్ పేరు దాదాపుగా కన్ఫర్మ్ అయిపోయినట్టుగా చెప్తున్నారు. సో మరొక పేరు ఎవరిదయ్యే అవకాశం ఉంది? ఎందుకంటే కొంతమంది పేర్లు ఇప్పటికే పరిశీలించినట్టుగా తెలుస్తోంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా నేతలతోటి కొద్దిసేపటి క్రితమే మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ భేటీ అయ్యారు. ముఖ్యంగా లోక్సభకు సంబంధించి కరీంనగర్, పెద్దపల్లి ఈ రెండు నియోజకవర్గాలకు సంబంధించి అభ్యర్థులను ఖరారు చేసే దిశగా కూడా ఈ యొక్క లోక్సభ నియోజకవర్గాల నేతలతోటి భేటీ అయ్యారు. ఇప్పటికే గతంలోనే కరీంనగర్కి సంబంధించి వినోద్ కుమార్ పోటీలో ఉంటారంటూ కేసీఆర్ బహిరంగ సభలోనే ప్రకటించారు. కాబట్టి దాదాపుగా అక్కడ మరొక ఆప్షన్ కూడా లేకుండా వినోద్ కుమార్నే ఖరారు చేసేటువంటి అవకాశం కనిపిస్తుంది. మరొక వైపు పెద్దపల్లికి సంబంధించి పెద్దపల్లికి ఎంపీగా ఉన్నటువంటి సిట్టింగ్ ఎంపీ ఇటీవలే కాంగ్రెస్ లో చేరడం నేపథ్యంలో దానికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున కసరత్తు చేస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి లోకల్ లీడర్స్ యొక్క అభిప్రాయాలను కూడా పరిగణలోకి తీసుకొని దాదాపు కొప్పుల ఈశ్వర్ పేరుని ఖరారు చేసేటువంటి అవకాశాలు కనిపిస్తున్నట్లుగా కూడా మనకి సమాచారం అవుతుంది. అయితే పూర్తి క్లారిటీ మాత్రం ఈ రోజు ఇప్పుడు జరుగుతున్నటువంటి సమావేశం ముగిసిన తర్వాత క్లారిటీ వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. దాంతోపాటు కరీంనగర్లో ఈ నెల 10వ తేదీన బీఆర్ఎస్ ఒక భారీ బహిరంగ సభను నిర్వహించదలసి పెట్టింది. దానికి సంబంధించి ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు మీద కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న నిర్లక్ష్యం ఏదైతే ఉందో దాన్ని వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమంగా కూడా ఈ యొక్క బహిరంగ సభను ఏర్పాటు చేయాలని ఇప్పటికే పార్టీ నిర్ణయం తీసుకుంది. అయితే 10వ తేదీన అమావాస్య వస్తున్నటువంటి నేపథ్యంలో ఆ డేట్ను కూడా మార్చేటువంటి అంశము, అదేవిధంగా ఒకవేళ బహిరంగ సభ ఏర్పాట్లు కావచ్చు, జన సమీకరణ కావచ్చు, దాంతోపాటు లోకల్ లీడర్స్ మధ్య సమన్వయం కావచ్చు, వీటన్నిటి మీద కూడా కేసీఆర్ ఫోకస్ పెట్టారు. ముఖ్యంగా లోక్సభ ఎన్నికలకు సంబంధించి కూడా పార్టీని సమాయత్తం చేయడం, ముఖ్యంగా రెండు స్థానాలను కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఇటు కరీంనగర్ నుంచి కావచ్చు, పెద్దపల్లి నుంచి కావచ్చు, ఆ లోకల్ లీడర్స్ యొక్క సమన్వయంతో ఆ స్థానాల్లో ఇప్పటికే కరీంనగర్ సంబంధించి బోయినపల్లి వినోద్ కుమార్ని కన్ఫర్మ్ చేసిన నేపథ్యంలో అదేవిధంగా పెద్దపల్లిలో కూడా అలాంటి అసంతృప్తులు లేకుండా ఒక నేతను ఎంపిక చేస్తే డెఫినెట్గా అందరూ కూడా సహకరించుకొని ముందుకు వెళ్లే దిశగా కూడా ఈ రోజు జరుగుతున్న సమావేశంలో కేసీఆర్ ఆ శ్రేణులందరికీ కూడా దిశానిర్దేశం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా నేతలంతా కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. వారితోటి కొద్దిసేపటి క్రితమే ఈ సమావేశం ప్రారంభమైనటువంటి నేపథ్యంలో ముందుగా లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించిన సమీక్ష జరుగుతుంది. ఆ తర్వాత ఈ నెల 10వ తేదీన ఏర్పాటు చేయదలుచుకున్న బహిరంగ సంబంధించి ఏర్పాట్లు కావచ్చు, ఇతరత్ర ఎక్కడైతే జన సమీకరణ కావచ్చు, వీటన్నిటి మీద కూడా కేసీఆర్ ఫోకస్ పెట్టి నేతలకు దిశానిర్దేశం చేయబోతున్నారు. రైట్ విద్యాసాగర్, థ్యాంక్ యూ.